వైసీపీ స్వరం మార్చిందా అనే విషయం ఆలోచించాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాజధాని విషయంలో 3 రాజధానుల గురించి ప్రస్తావించకుండా నిన్న ఏదైతే కాన్క్లేవ్ జరిగిందో విజయవాడలో, దానికి సంబంధించి గతంలో సకల శాఖ మంత్రిగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి నెక్స్ట్ ఒకవేళ మేము అధికారంలోకి వస్తే అమరావతి రాజధానిగా కొనసాగుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలోనే ఉంటారు అని చెప్పడం జరిగింది. అయితే అమరావతికి అన్ని వేల ఎకరాలు పెట్టి అంత ఇన్వెస్ట్ చేసి కట్టడం కన్నా గుంటూరు విజయవాడ మధ్య రాజధానిని కట్టొచ్చు కదా అని చెప్పి మళ్ళీ ఒక పాట కూడా పాడడం జరిగింది. 500 ఎకరాల్లో దాన్ని కడితే సరిపోతుంది, ప్రజల మీద భారం పడుతుంది, ఇన్వెస్ట్మెంట్లు పెరిగిపోతాయి, ఇప్పటికే 1,00,000 కోట్ల మేర అప్పులు చేశారు, మరో 1,00,000 కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు అని అంటున్నారు. అయితే రాజధాని అంటే కేవలం ఇండస్ట్రీస్ కడతారా, ఆఫీసులు పెడతారా అక్కడ అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైనా డెసిషన్స్ తీసుకునేటప్పుడు కేబినెట్ సమావేశం నిర్వహించి ఆయన ఏదైనా నిర్ణయం తీసుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదంట. మరి మొన్న ఎవరిని అడిగి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు పలికారు? దాంతోపాటు ఈ రాజధానికి సంబంధించి ఒక్కొక్క వెర్షన్ అయితే వాళ్ళు వినిపిస్తూ ఉన్నారు. ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువైపోతున్నాయి, అలా కాకుండా తక్కువ కాస్ట్లో అయ్యేటట్లయితే మాకేం ప్రాబ్లం లేదు, అక్కడ ఐకానిక్ టవర్స్ నిర్మించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రయత్నం చేస్తున్నారు, అప్పుల భారం అనేది పెరిగిపోతుంది అని కూడా చెప్తున్నారు. అయితే అప్పుల భారం లేకుండా కడితే వాళ్ళకి రాజధానికి సంబంధించి ఎలాంటి సమస్య లేదు అని చెప్పంటున్నారు. అలాగే ఇంకొక గతంలో మాజీ మంత్రిగా చేసినటువంటి అంబటి రాంబాబు గారు కొండవీటి వాగులోనే రాజధాని నిర్మాణం చేస్తున్నారు అని మళ్ళీ ఆయన అదే పాట పాడడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే అమరావతి ప్రాజెక్ట్ అంట వాళ్ళు పరిశీలిస్తారంట, రైతులకి అక్కడున్న ప్రజలకి రాజధాని అనే భావనను మార్చకుండా రాష్ట్ర ప్రజల అభివృద్ధికి మళ్ళీ అధికారంలోకి వస్తే మేము కృషి చేస్తాము అని అంటున్నారు. ఈ అమరావతి మునిగిపోతుంది అనే తప్పుడు ప్రచారం ఎప్పుడైతే ప్రారంభించారో అప్పటి నుంచి ఇంకా ఇది కొనసాగిస్తూనే ఉన్నారు. అక్కడ రాజధాని నిర్మిస్తే వరదలు అవి వచ్చినప్పుడు మునిగిపోతుంది అని ఆయన వాళ్ళు ఎప్పుడైతే 2014లో ఎప్పుడైతే రాజధాని అమరావతి నిర్మాణం జరుగుతుంది అని చెప్పితే అప్పటి నుంచి అంటున్నారు. అయితే రాజధాని అనేది అమరావతి రాజధాని మాత్రమేనంట, అదొక నగరం కాదంట. ఏంటో అట్లా రకరకాల భిన్నంగా అయితే చెప్పడం జరిగింది.